పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి శ్రోతలందరికీ క్రీస్తు నామములో శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. ఆగమన నిరీక్షణలో అలుపెరుకక సాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఇప్పుడు ఆగమన కాలంలో ఉన్నాము. ఆగమన కాలం అనగా రక్షకుని రాక కోసం సిద్ధపడు కాలం. అదే మన విశ్వాసానికి పదును పెట్టుకునే కాలము, మన విశ్వాసాన్ని పరీక్షించుకునే కాలము. ప్రస్తుతము మనము జరుపుకునే ఆగమన కాలం వేరు, నాడు ఇజ్రాయేలు ప్రజలు జరుపుకున్న ఆగమన కాలం వేరు. ఇజ్రాయేలు ప్రజలు రక్షకుడు జన్మిస్తాడు, అతని ద్వారా రాజ్యపాలనము చేయబడుతుంది. మనందరి జీవితాలు బానిసత్వము నుండి స్వతంత్ర జీవితంలోనికి ప్రవేశిస్తాయి అని మెస్సియా కొరకు ఎదురు చూశారు. కానీ ప్రస్తుత కాలమునకు చెందిన మనము జరుపుకునే ఆగమన కాలం రెండవ రాకడకు సంబంధించినది. మొదటి ఆగమనం దీనాతి దీనమైనది. పూరిపాకలో జన్మించి పశువుల ఘాటిలో పొత్తిగుడ్డలతో చుట్టబడినారు ఆ చిన్నారి బాలయేసు. కానీ ఆయన రెండవ ఆగమనం మహిమాన్వితమైనది. కాంతి కిరణాలను వెదజల్లుతూ రాజకిరీటాన్ని ధరించి దేవదూతల సమేతంగా విచ్చేస్తారు. క్రీస్తు ప్రభు మొదటి రాకతో తృప్తిపడి ఊరకుండక ఆయన రెండవ రాకకై మనం వేచి ఉండాలి. ఇటువంటి జీవితానికై మనం సిద్ధపడాలి. ఈనాటి మన ధ్యానాంశం సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 48వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 17వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనము వరకు. చట్టానికి ప్రవచనాలకు ప్రతీక మన యేసు ప్రభు. క్రీస్తు దివ్యరూపధారణ మానవ రక్షణ ప్రణాళికకు తొలిమెట్టు. ఈ ఉదంతం వలన తండ్రి దేవుడు తన కుమారుని మనుషోతారాన్ని మరొకసారి ప్రపంచానికి తెలియజేస్తూ ఆయన పొందే బాధలు, శ్రమలు, మరణం, పునరుత్థానమును ముందుగానే తెలియపరిచారు. క్రీస్తు దివ్యరూప ధారణలో పూర్వ నిబంధనలోని ప్రముఖ వ్యక్తులైన మోషే, ఏలియా దర్శనం ద్వారా దేవుని రాజ్య స్థాపనలో వీరి ప్రముఖ పాత్రను గుర్తు చేశారు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనములో మరియు మలాకి గ్రంథము 3వ అధ్యాయము 23-24 వచనాలలో ప్రభు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తను ఒకనిని మీ చెంతకు పంపును, మీరు అతని మాట వినుడు. ఇచ్చట మోషే చట్టానికి ప్రతీక, ఏలియా ప్రవచనానికి ప్రతిబింబం. ఈ ఇద్దరి స్థానంలో యేసు ఒక్కరే నిలుచున్నారు. కాబట్టి క్రీస్తే నూతన చట్టం, క్రీస్తే నూతన ప్రవక్త. ఈ గొప్ప సత్యాన్ని శిష్యులు, ఆనాటి యూదులు గ్రహించలేకపోయారు. అందుకనే యేసు తన దివ్యరూప ధారణ గురించి ఎవరికి చెప్పవద్దు అని శిష్యులను హెచ్చరించారు. యెషయాకు ముందుగా ఏలియా ప్రవక్త వచ్చాడని, ఈ ఏలియా ఆత్మ బప్తిస్త యోహానులో ఉందని, యేసు నిజమైన మెస్సయాగా యూదులు గ్రహించుటకు కానీ వారిని అంగీకరించుటకు వారికి మనసు లేనేలేదు. ఎందుకు యూదులు ఈ గొప్ప సత్యాన్ని గ్రహించలేకపోయారంటే వారి ఆలోచనలు దేవుని ఆలోచనలతో పోలిక లేదు. అంధకారంలో జీవిస్తున్న యూదులు నిజ వెలుగైన యేసయ్య రాకను గుర్తించలేకపోయారు. తమ ద్వారా వారి మధ్య జీవించి పాపమన్నింపును ప్రకటించిన బప్తిస్త యోహాన్ను కూడా అంగీకరించలేకపోయారు. అలాగునే ప్రియ స్నేహితులారా, మనం కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో ఆ యేసుప్రభు జన్మదిన రాకను గుర్తించలేకపోతున్నాము. కనుక ఈనాడు మనం ఈ పరిశుద్ధ కృపాకాలంలో ఆత్మ పరిశీలన చేసుకుంటూ క్రీస్తు ప్రభు జన్మదిన వేడుకను కొనియాడుటకు
ప్రార్థన, పశ్చాత్తాపం, ఉపవాసం, దాన ధర్మాలు ఈ విషయాలపై కేంద్రీకరించి ఆ చిన్నారి బాలయేసు కరుణ, క్షమ, ఆనందం, శాంతి సమాధానాలు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాలలో, మన సంఘములో, మన తిరుసభలో వెల్లివిరిసేలా ఆ ప్రభు వెలుగుతో నింపబడేలా ప్రార్థించుకుందాం. సదా ఆనందించుదాం. ఆమెన్.